ఐపీఎల్ మినీ యాక్షన్లో భాగంగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ అలాగే కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ ని రికార్డ్ స్థాయిలో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఏకంగా 20.5 కోట్లు ఖర్చు చేసి ప్యాట్ కమిన్స్ ని దక్కించుకుంది. ప్యాట్ కమిన్స్ మీద అంత డబ్బు ఎస్ఆర్హెచ్ ఎందుకు ఖర్చు చేసిందో తెలుసుకుందాం పదండి. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతి సంవత్సరం కూడా భారీ అంచనాలతో బరిలోకి దిగుతుంది. కానీ ఆట మొదలయ్యే సమయానికి తీవ్రంగా నిరాశపరుస్తుంది. అందుకు గల కారణం కెప్టెన్సీ. సరైన కెప్టెన్ లేకపోవడం వల్ల ఉన్న ఆటగాళ్లను సక్రమంగా వినియోగించుకోవడం లేదు. దానివల్ల జట్టు తడబడుతూ గెలిచే మ్యాచ్లను కూడా ఓడిపోతూ అభిమానుల నుండి విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన కమిన్స్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్ర స్థాయిలో పోటీపడి చివరికి సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్లకి దక్కించుకుంది. ఈ సంవత్సరం వన్డే ప్రపంచ కప్లో కమిన్స్ సత్తా ఏంటో అందరూ చూశారు. 2 ఓటములతో వెనుకబడిన జట్టుని వరుస 7 విజయాలతో ఫైనల్ కు చేర్చి అప్పటి వరకు ఏ జట్టుతో ఓడిపోని భారత్ ను కూడా ఫైనల్లో దెబ్బకొట్టి వరల్డ్ కప్ సొంతం చేసుకోవటంలో కమిన్స్ మాస్టర్ మైండ్ బాగా పనిచేసింది అని చెప్పుకోవాలి. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కమిన్స్ కోసం ఇంత మొత్తం పెట్టి దక్కించుకోవడం వెనుక అసలు కారణం కెప్టెన్సీనే అని చెప్పొచ్చు. ఇక ఆస్ట్రేలియా మరో స్టార్ ప్లేయర్ అయిన ట్రావిస్ హెడ్ ని 6.80 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఇండియన్ సీనియర్ బౌలర్ అయిన జయదేవ్ ఉనద్కట్ ని 1.6 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. శ్రీలంక ప్లేయర్ అయిన వనిందు హసరంగని 1.5 కోట్లతో సన్ రైజర్స్ జట్టు దక్కించుకుంది. ఇక సన్ రైజర్స్ జట్టు మంచి స్టార్ ప్లేయర్లతో పటిష్టంగా ఉంది.